ఫిట్స్ అనేది చాలా తలుచుకుంటేనే భయం అవుతుంది. అండ్ 6 years కాబట్టి ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు మై డాటర్. ఫిట్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే పేరెంట్స్ యాజ్ ఫస్ట్ ఎయిడ్ ఏం చేయొచ్చు? జ్వరం వచ్చినప్పుడు ముఖ్యంగా 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలు గబుక్కుని ఇలా కళ్ళు తేలేస్తారు. మూర్ఛ అంటామన్నమాట. ఇంకా మూర్ఛ అంటే తల్లిదండ్రులు బెంబేలు పడిపోతారు, కంగారు పడిపోతారు. ఏం చేస్తారు? గబుక్కుని ఇలా ఎత్తుకుని ఆసుపత్రికి పరిగెడతారు. ఈ మూర్ఛప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఈ కాన్షియస్నెస్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఇలా ఎత్తుకుంటే ఏమవుద్దంటే నోట్లో ఏమన్నా ఉన్నా వాళ్ళకి ఈ గాలి పీల్చుకునే పైపు విండ్ పైప్లోకి వెళ్ళిపోయి అడ్డం పడి ప్రమాదం అవ్వచ్చు. కాబట్టి గబుక్కుని కళ్ళు తేలేసినప్పుడు కంగారు పడొద్దు. 1 నిమిషం 2 నిమిషాల్లో మీ బిడ్డ కోలుకుంటారు. ఆ తర్వాత నోట్లో ఏమన్నా ఉంటే తీసేయమంటే ఎప్పుడో తిన్నాడు ఇడ్లీ ఉందేమో అని ఎతుకుతాకి ఏళ్ళు ఇలా పొడవకూడదు. మనం కనపడుతుంటే తీసేయాలి. తీసేసి రికవరీ పొజిషన్లో పెట్టాలి బేబీని. అంటే ఏంటంటే సైడ్కి ఇలా తిప్పి ఈ చెయ్యి ఇలా పెట్టి తర్వాత తల కింద ఈ చెయ్యి పెట్టి కాలు ఇలా పెడతామన్నమాట. చక్కగా ఇలా మనం సైడ్కి తిప్పి పడుకుంటే ఎలా పడుకుంటాము అలా పెడితే ఏమవుతుందంటే మీరు గూగుల్లో చూడండి, సర్చ్ చేయండి రికవరీ పొజిషన్. ఇలా పెడితే ఏమవుతుందంటే నోట్లో ఉమ్ము ఇంకేదన్నా ఉన్నా బయటికి కారిపోద్ది తప్ప గాలి పైప్లోకి వెళ్ళి బిడ్డకి శ్వాస అడ్డం కాకుండా మనం చూసుకోగలుగుతాం. ఓ 2-3 నిమిషాలు ఎలాగా బిడ్డ కోలుకుంటుంది. ఆ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. బట్ వెళ్ళే అప్పుడు కూడా బిడ్డ మత్తులో ఉన్నంతసేపు చక్కగా ఇలా ఎత్తుకుని వెళ్ళాలి. అంటే కొంచెం సైడ్కి కొంచెం డౌన్కి తల సైడ్ చాలా ముఖ్యం. ఫిట్స్ ఫస్ట్ ఎయిడ్ తెలుసుకుని ఉండటం. కంగారు అస్సలు పడొద్దు మీరు. వెరీ క్లియర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే సైడ్కి పడుకోబెట్టాలి, చెయ్యి ఇక్కడ పెట్టుకోవాలి, అంతే. ఏం లేదు, చెయ్యి మనం ఇలా ఎంత పెడతామంటే అప్పుడు సపోర్ట్ ఉంటుంది మనకి. తల కొంచెం ఇలా వెనక్కుంటే మనకి బ్రీతింగ్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఫిట్స్ వస్తే చేతిలో ఐరన్ కానీ స్టీల్ కానీ కీస్ పెడుతుంటారు. అటువంటి తప్పులు చేయకూడదు. నా ఎక్స్పీరియన్స్లో ఒకసారి ఇలా కీ పెట్టడం వల్ల వాళ్ళు ఫిట్ వచ్చినప్పుడు ఇలా కొట్టుకుని కన్ను గుచ్చుకుపోయింది, రక్తం వచ్చేసి. దీనివల్ల లాభం లేదు, అయితే గీతే నష్టమే అవుతుంది. అలాగే గబుక్కుని నోట్లో స్పూన్ పెడితే గబుక్కుని వెనక్కి గుచ్చుకుంటే అది కూడా ప్రమాదము. అండ్ నీళ్లు జిమ్మకూడదు. ఒక్కోసారి నీళ్ళు జిమ్మితే ఫిట్స్ ఎక్కువ అవ్వచ్చు. సో ఇలాంటి మట్టుకు దయచేసి చేయొద్దు. జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్ సాధారణంగా 1-2 నిమిషంలో తగ్గిపోతాయి. ఈ ఫిట్స్ వల్ల అంటే పేరెంట్స్కి ఎలాంటి భయం అంటే అయ్యో ఫిట్స్ ఎక్కువైతే ప్రాణ నష్టం ఏమైనా అవుతుందేమో, ప్రాణాలకి ఏమైనా అవుతుంది, ఆ భయం అయితే లేదు కదా? అంటే ఉంటుంది. ఇప్పుడు ఫిట్స్ ఆగలేదనుకో రవి, ఇప్పుడు 5 నిమిషాల పైన 10 నిమిషాల పైన ఉన్నాయనుకో, దానివల్ల నష్టం జరగవచ్చు మెదడుకి. అందుకనే ఫిట్స్ వచ్చే రిస్క్ ఉన్న పిల్లలకి మనము నెక్స్ట్ టైం జ్వరం వస్తే ఆర్ ఫిట్స్ వస్తే ఏం చేయాలో మనం చెప్పు ఉంచుతాం. ఓకే, బట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రథమ చికిత్స నేర్చుకుని ఉండండి. 2-3 నిమిషాల్లో కోలుకోపోతే ఆర్ 5 నిమిషాల్లో కోలుకోపోతే హాస్పిటల్కి వెళ్ళండి. కానీ కరెక్ట్గా ఈ పద్ధతిలో ఎత్తుకుని వెళ్ళండి. అప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు చేయాల్సింది చేస్తారు.